అదేవిధంగా మనం ఈ వీడియోలో పాస్ట్ వర్క్ సంబంధించి V2 సంబంధించి చూద్దాం. చూడండి S2 వాక్యాలు ఎలా రాయాలో చూడండి. ఇప్పుడు మనకు S2 వాక్యాలు యూజ్ చేస్తారనమాట V2 అనేది. ఇప్పుడు చూడండి ఎలా రాయాలి, ఎలా చెప్పాలి అనేది. డిడ్ కదా, హెల్పింగ్ వర్బ్ వచ్చేసి డిడ్ అనమాట. డిడ్తో మొదలయ్యేవి ఇంకా ఏవి ఉన్నాయి ఎగ్జాంపుల్స్ రాసుకోండి. ఏంటి మనకు లెర్న్ట్, అదేవిధంగా ఏట్, అదేవిధంగా ఇంకా ఏమేమి ఉన్నాయి రోట్ అంటే ఆల్రెడీ రాసి ఉండుట, ఆ విధంగా అనమాట. ఇంతకుముందు వీడియోలో డిస్కస్ చేస్తాం కదా మనము రెగ్యులర్ అండ్ ఇర్రెగ్యులర్ వర్బ్స్లో. వీటి అన్నీ నేర్చేసుకోండి, అర్థమవుతుందా. ఈ విధంగా ఏ సబ్జెక్ట్కైనా వాడచ్చు అనమాట. ఈ విధంగా అర్థమవుతుందా. ఇవి లెర్న్ట్, ఏట్, రోట్ ఏవైతే ఉన్నాయో అవి మనకు ఏ సబ్జెక్ట్కైనా వాడచ్చు. S2 వాక్యాలు రాయడానికి ఏ సబ్జెక్ట్కైనా వాడచ్చు, ఏ సబ్జెక్ట్కైనా వాడచ్చు అనమాట. ఏ పర్సన్స్కైనా వాడచ్చు కదా. పర్సన్స్ ఎలాగని చెప్పండి, అన్నీ అయిపోయిన పనులే అనమాట కదా. S2 అంటేనే అన్నీ అయిపోయిన పనులే. ఆ విధంగా చెప్పడానికి ఉపయోగిస్తారు. నేను రాశాను అంటే S2 వాక్యం ఐ రోట్ అనమాట. ఐ రోట్ ఏం లేదు, స్ట్రక్చర్ ఒకటే అనమాట. సబ్జెక్టు, హెల్పింగ్ వర్బ్, మెయిన్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ అనమాట. ఇక్కడ వచ్చే వాళ్ళకి హెల్పింగ్ వర్బ్ దాగి ఉంటుందన్నమాట ఇందులో. కాబట్టి హెల్పింగ్ వర్బ్ లేదు అని చెప్తా అంటాం అంతే. అర్థమవుతుందా. మెయిన్ వర్బ్ రోట్, ఆ విధంగా అనమాట. మీకు అలా అర్థం చేసుకుంటున్నాం అనమాట మనం కదా. ఈ విధంగా నేను రాశానంటే ఆల్రెడీ రాసి ఉన్నాను కాబట్టి ఐ రోట్. లెటర్ రాసావా, ఐ రోట్ లెటర్, ఆ విధంగా అనమాట. లేకుంటే హోంవర్క్ రాసావా, ఐ రోట్ హోంవర్క్. ఆల్రెడీ అయిపోయిండే పనులు, అన్నీ అయిపోయిండే పనులే. అర్థమైందా. మేము రాసామంటే వి రోట్. నీవు రాసావు అంటే రాసావన్నా రాసినావన్నా మనకు వాడుక భాషలో చెప్తాం, కానీ ఎలాగైనా సరే అన్నీ అయిపోయిండే పనులే. అర్థమైందా. నీవు రాసినావంటే యూ రోట్, మీరు రాశారంటే యూ రోట్. రెండు ఒకటే కదా, ఎలాగున్నా మనకు ఒకటే విధంగా చెప్తామంట. ఎదురుగా ఎంతమంది అన్నా ఉండని, ఒకరు ఉండని, ఇద్దరు ఉండని, ఎలాగన్నా ఉండి యూ రోట్ అని అంటామన్నమాట. అతడు రాశాడు అంటే హీ రోట్. ఆమె రాసింది అంటే షీ రోట్. అది రాసిందంటే ఇట్ రోట్. వారు రాశారు అంటే దే రోట్. రోజా రాసింది అంటే రాసింది అన్న అంతా ఒకటే. రోజా రోట్ అనమాట. యష్ అండ్ ప్రభాస్ రాశారు. యష్ అండ్ ప్రభాస్ రోట్. ఈ విధంగా అనమాట. పాస్ట్ వర్బ్ V2. అర్థమవుతుంది. ఏం హెల్పింగ్ వర్బ్ ఉంటుంది, డిడ్ అనేది వస్తూ ఉంటుందన్నమాట. గుర్తుపెట్టుకోండి, అర్థమైంది కదా. ఈ విధంగా డిడ్ అన్ని దానిలో డిడ్ ఉంటుందన్నమాట. ఏంటి మనకు డిడ్ ప్లస్ రైట్ అనమాట ఈజ్ ఈక్వల్ టు రోట్ అనేది వస్తుందన్నమాట. అన్ని దానిలో అంతే అనమాట. డిడ్ అనేది హెల్పింగ్ వర్బ్ ఉంటుంది. ఇలా మనకు ఏ సబ్జెక్ట్కైనా వాడచ్చు. మనకి ఎక్కడ అంటే మనకు ప్రెజెంట్ V1లో ఒక్కటే ఆ విధంగా ఉంటుందన్నమాట. ఏంటి మనకు డూ డజ్ ఉంటుందన్నమాట. ఈ విధంగా అక్కడ ఒకటే మనకి డజ్ అనేది దేనికి ఉపయోగిస్తారంటే థర్డ్ పర్సన్ సింగులర్కి ఒక్కటే ఉపయోగిస్తారనమాట. ఆ విధంగా వర్బ్స్ లర్న్స్, అర్థమైందా, ఈట్స్, ఆ విధంగా ఏ వచ్చినా మనకు థర్డ్ పర్సన్ సింగులర్ ఒక్కటే ఉపయోగిస్తారు. ఇంకా మిగతావన్నీ ఇవే వాడతారనమాట. అర్థమైందా. ఈ విధంగా ఉంటుంది. ఇంకా చూడండి. నేను స్కూలుకు వెళ్ళాను అంటే ఐ వెంట్ టు ద స్కూల్ కదా, సబ్జెక్ట్. అదేవిధంగా ఏంటి మనకు హెల్పింగ్ వర్బ్, మెయిన్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ అనమాట. ఇక్కడ మనకి ఇదే స్ట్రక్చర్లో రాయండి, చూద్దాం ఇప్పుడు దీన్ని. అదేవిధంగా హెల్పింగ్ వర్బ్ ఏముంటుందంటే డిడ్ ఉంటుంది. ప్లస్ అదేవిధంగా మెయిన్ వర్బ్ ఏముంటుందంటే మనకు గో అనేది ఉంటుంది. ప్లస్ అదేవిధంగా ఆబ్జెక్ట్ ఏముంటుందంటే టు ద స్కూల్ అనేది ఉంటుందన్నమాట. డిడ్ ప్లస్ గో అంటే వెంట్ అనేది యూజ్ చేస్తామన్నమాట. ఐ వెంట్ టు ద ఏంటి స్కూల్, ఐ వెంట్ టు ద స్కూల్. అలా మీరు నోరు బాగా పెద్దగా చేసి పలకండి, ఐ వెంట్ టు ద స్కూల్. ఇప్పుడే మీరు పలకడం అలవాటు చేసుకోవాలి. అది కూడా ఎలా పలకాలంటే చక్కగా పలకాలన్నమాట. మీరు నోట్లో మాట్లాడుతుంటే తీయగా మాట రావాలన్నమాట. అర్థమవుతుందా. ఆ విధంగా మాట్లాడండి. ఊరినే అరవడం కానీ పెద్దగా చెప్పడం కానీ ఉన్నా కూడా ప్రాక్టీస్ చేయండి, పర్వాలేదు. కానీ ఇతరులతో మాట్లాడేటప్పుడు కొంచెము మెల్లగా చక్కగా మాట్లాడండి. మీకు ఇంకా చెప్తాను నేను. ఏంటి మనకు ఫాలింగ్ టోను, రైజింగ్ టోన్ అనేది ఉంటుందన్నమాట. ఎప్పుడు మనము చక్కగా నిదానంగా మాట్లాడి, ఎప్పుడు మనకు గట్టిగా మాట్లాడాలి అంటే హై పిచ్ ఎప్పుడు మాట్లాడాలి, లో పిచ్ ఎట్లా మాట్లాడాలి అనేది కూడా చెప్తానమాట. మీ పిచ్ను అనేది ఎక్కువ అదేవిధంగా తక్కువ చేసి మాట్లాడుతూ ఉండాలన్నమాట. ఇప్పుడు నేను చెప్పబోయేవన్నీ మీరు తక్కువ పిచ్లో మాట్లాడాలన్నమాట. అంటే ప్రశాంతంగా ఐ వెంట్ టు ద స్కూల్, నేను స్కూల్కి వెళ్ళాను, ఈ విధంగా మాట్లాడాలన్నమాట. ఐ వెంట్ టు ద స్కూల్ అలా మరకు బిగ్గరగా మాట్లాడడం కానీ చెప్పకూడదు. మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు చేయండి, అర్థమవుతుందా. స్టార్టింగ్లో ఉంటారు కాబట్టి ప్రాక్టీస్ చేయండి. ఇది మీరు వెరీ ఇంపార్టెంట్ అనమాట.
అర్థమవుతుందా? నెక్స్ట్ మనకు ఫాలింగ్ టోను, రైజింగ్ టోన్ కూడా చెప్తాను, ఎలా ఎప్పుడు మాట్లాడాలని చెప్పి. ఇతరులతో మాట్లాడేటప్పుడు చక్కగా మాట్లాడాలి. మేము స్కూల్కు వెళ్ళాము అంటే వెళ్ళాము లేదా వెళ్ళాము భాష బట్టి ఎలాగైనా వాడండి. వి వెంట్ టు ద స్కూల్ అని చెప్పాలి. వి వెంట్ టు ద స్కూల్. అన్నీ అయిపోయిండే పనులే. నీవు స్కూల్కి వెళ్ళావు, ఆల్రెడీ వెళ్ళి ఉన్నావు కాబట్టి యూ వెంట్ టు ద స్కూల్. మీరు స్కూల్కు వెళ్ళారు లేకుంటే వెళ్ళినారు అంటే యూ వెంట్ టు ద స్కూల్. రెండు ఒకటే అనమాట. వెంటులో ఏముంటుంది, డిడ్ ప్లస్ V1 పెట్టినట్టయితే ఏంటి, మనకు డిడ్ ప్లస్ V1 పెట్టినట్టయితే వెంట్ అనేది వస్తుంది అనమాట, V2 అనేది వస్తుంది. అతడు స్కూల్కు వెళ్ళాడు అంటే హీ వెంట్ టు ద స్కూల్. అర్థమవుతుందా? ఇప్పుడు అమ్మ నాన్న ఉన్నారు. ఇప్పుడు నాన్న వచ్చి అమ్మకి అడిగినాడు అనమాట, ఎక్కడ పోయినాడే మన పిల్లాడు ఎక్కడ పోయినాడంటే అప్పుడు అమ్మ రిప్లై ఇస్తుంది అనమాట, వాడు స్కూల్కి వెళ్ళినాడండి అంటుంది కదా. ఇలాగా హీ వెంట్ టు ద స్కూల్ అని చెప్తుంది అనమాట మీ అమ్మ. అలాగనమాట. ఇలా మీరు కూడా వాడండి ఎలాగైనా. సిచ్యువేషన్స్ ఇంపార్టెంట్. అర్థమంది. ఇలా హీ వెంట్ టు ద పార్క్ అయితే పార్క్, హీ వెంట్ టు ద మూవీ అయితే మూవీ, హీ వెంట్ టు ద ఆఫీస్ అయితే ఆఫీసు. ఇప్పుడు నువ్వే పోయి మీ అమ్మకి అడిగినావు అనుకోండి, అమ్మ నాన్న ఎక్కడ పోయినాడంటే హీ వెంట్ టు ద ఆఫీస్ అంటుందన్నమాట అమ్మ. అర్థమంది. ఈ విధంగా ఆఫీస్కి పోయినాడరా అని అంటుందన్నమాట. ఆ విధంగా అన్నీ అయిపోయిండే పనులే. ఆమె స్కూల్కి వెళ్ళిందంటే షీ వెంట్ టు ద మార్కెట్. స్కూల్కి పోయిందంటే టు ద స్కూల్, మార్కెట్కి అయితే టు ద మార్కెట్. ఆ విధంగా ఎలాగైనా రాసుకోండి, మీ ఇష్టం. వెంకీ స్కూల్కి వెళ్ళాడు అంటే వెంకీ వెంట్ టు ద స్కూల్. ఈ విధంగా ఏ సబ్జెక్ట్ అయినా ఉండనియండి, మనకు వెంటనే వస్తుంది అనమాట. ఈ విధంగా అంటే డిడ్ అనేది వస్తుంది. అర్థమైందా? లారీ బయటకు వెళ్ళింది. లారీ బయటకు వెళ్ళిందంటే లారీ వెంట్ అవుట్ అనమాట. వారు స్కూల్కు వెళ్ళారంటే దే వెంట్ టు ద స్కూల్. కాలేజ్ అయితే కాలేజ్. ఈ విధంగా పిల్లలు బడికి వెళ్ళారంటే చిల్డ్రన్ వెంట్ టు ద షాపింగ్ అయితే షాపింగ్, స్కూల్ అయితే స్కూలు. ఈ విధంగా అనమాట. ఈ విధంగా వాడాలి. కొంతమంది చిల్డ్రన్స్ అంటారు. చిల్డ్రన్స్ అనద్దండి. చిల్డ్రన్స్ అనేది మనకు ఇంగ్లీష్లో ఎక్కడా లేదు. చిల్డ్రన్ అంటేనే పిల్లలు అని వస్తుంది అనమాట. చైల్డ్ అంటే బిడ్డ అని వస్తుంది అనమాట. చైల్డ్ అంటే బిడ్డ, చిల్డ్రన్ అంటే బిడ్డలు, పిల్లలు అని వస్తుంది అనమాట. అర్థమైంది కదా? ఈ విధంగా. వారు ఆడినారు అంటే దే ప్లేడ్ అనమాట. దే ప్లేడ్ అంటే వారు ఆడినారు, ఆడి ఉన్నారనమాట, ఆడుకున్నారు. దే ప్లేడ్. పిల్లలు స్కూల్ వద్ద ఆడారు. చిల్డ్రన్ ప్లేడ్ అట్ స్కూల్. బంధువులు ఈరోజు వచ్చారు. రిలేటివ్స్ కేమ్ టుడే. కేమ్లో ఏముంటుంది, డిడ్ ప్లస్ కమ్ అనేది ఉంటుంది. నేను జ్యూస్ తాగాను. ఐ డ్రాంక్ జ్యూస్. అతడు మరిచిపోయాడు. హీ ఫర్గాట్ దట్. అతను ఆ పని మర్చిపోయినాడు. హీ ఫర్గాట్ దట్ వర్క్. ఆ విధంగా అనమాట. అతను తాగాడంటే హీ డ్రాంక్ మిల్క్ అనమాట. ఆ విధంగా. నేను 10 ఇడ్లీలు తిన్నానప్ప అని ఎలా చెప్తారు, ఐ ఏట్ 10 ఇడ్లీస్ అని చెప్పాలి. మీ వాడుక భాషలోనే వాడండి. ఇవన్నీ మీరు వాడాలి, మీ డైలీ లైఫ్లో వాడాలి ఇవన్నీ. నేను లేటుగా వచ్చానంటే ఐ కేమ్ లేట్ టుడే. అర్థమైందా? ఐ కేమ్ లేట్ టు ద స్కూల్ అంటే నేను స్కూల్కి లేట్గా వచ్చానని. ఆ విధంగా ఐ కేమ్ లేట్ ఎస్టర్డే అంటే నిన్న లేట్గా వచ్చాను. ఐ కేమ్ లేట్ బిఫోర్ 2 days అనమాట. అంటే 2 రోజుల క్రితం నేను లేట్గా వచ్చాను. ఐ కేమ్ లేట్ ఆన్ సాటర్డే. నేను మొన్న సాటర్డే రోజు నేను లేట్గా వచ్చాను అని అర్థం అనమాట. అమ్మ కూరగాయలు కొనింది. మమ్మీ బాట్ వెజిటేబుల్స్. ఏమవుతుంది, బాట్ వెజిటేబుల్స్. కొనిందనమాట. కొనింది అంటే బాట్ అనేది వస్తుందన్నమాట. మనకు ఈజ్, యామ్, ఆర్ మాదిరి అలా చూడమన్నమాట ఇక్కడ. అర్థమవుతుందా? నేను ఉన్నాను అంటే ఏమవుతుంది, ఉన్నాను అంటే యామ్ అనేది వస్తుంది కదా. అలా అని అక్కడ నేర్చుకున్నాము కదా. ఇక్కడ వచ్చేసరికి అదంతా ఏముండదు. అయిపోయిండే పనే అయిపోయాక వీటి వాడడమే డైరెక్ట్. అర్థమైందా? నాన్న నా కోసం బొమ్మ తెచ్చాడంటే మై డాడీ బ్రాట్ అనమాట. తెచ్చాడు. తేవుట అంటే బ్రింగ్ అంటే తెచ్చుట. బ్రాట్ అంటే ఆల్రెడీ తెచ్చి ఉండుట. అందుకనే మీరు వర్బ్స్ బాగా నేర్చుకోండి. నేను చెప్పాను ఇంతకుముందు వీడియోస్లో. అర్థమవుతుందా? ఏదో మనకు లెంతీగా ఉన్నాయి కదా వీడియోస్ అని చెప్పి చూడడం మానేద్దండి. అర్థమవుతుందా? మీరు పక్కాగా నేర్చుకోండి. మై డాడీ బ్రాట్ ఏ టాయ్ ఫర్ మీ. నా కోసం తెచ్చాడు. అక్క నన్ను పిలిచారు. అక్కలు నన్ను పిలిచారనమాట. సిస్టర్స్ కాల్డ్ మీ. బస్సు బస్ స్టాండ్ వద్ద ఆగింది. బస్సు స్టాప్డ్ అట్ ద స్టాండ్ అనమాట. లేకుంటే బస్సు స్టాప్డ్ అట్ ద బస్ స్టాండ్ ఎలాగని చెప్పండి. నీవు ఆ షోని చూసావు. యు వాచ్డ్ ద షో. యు వాచ్ దట్ షో అని చెప్పండి. లేకుంటే యు వాచ్ దట్ ఫిలిం అని చెప్పండి, మూవీ అని చెప్పండి, ఏదైనా. నీవు నన్ను చూసావు. యు సా మీ. నువ్వు నన్ను చూసినావు, నేను చూసిన. యు సా మీ. ఐసా. యు సా మీ ఐసా అంటే ఏంటి, మనకు
నువ్వు నన్ను చూసినావు, నేను చూసినా అని అర్థం అనమాట. ఈ విధంగా మరి ఒకదానికొకటి లింక్ చేసుకుంటూ మాట్లాడాలి. నేను చెప్తానులేండి అది ఎలాగనేది. అర్థమైంది కదా. నెక్స్ట్ వీడియోలో మనం S3కి సంబంధించి వాక్యాలు ఎలా రాయాలి అనేది చూద్దాం.